మంతెనాస్ కిచెన్ ఫాలోవర్స్ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఆమ్లా మురబ్బా ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. మామూలుగా పెద్ద ఉసిరికాయల్లో 100 గ్రాములు తీసుకుంటే 600 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. హైయెస్ట్ విటమిన్ సి ఉన్న నెంబర్ 1 ఆహారం పెద్ద ఉసిరికాయలు. ఈ మురబ్బా చేసేటప్పుడు ఎవరైనా పంచదార గాని, బెల్లం గాని ఉపయోగిస్తుంటారు. మనం మాత్రం తేనె ఉపయోగించి ఈ మురబ్బాకి బీట్రూట్ ఫ్లేవర్ వచ్చేటట్టు బీట్రూట్ వేసి హెల్తీగా మురబ్బా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు స్పెషల్‌గా ఈరోజు మనం చూడబోతున్నాం. ఆమ్లా మురబ్బా తయారు చేసే విధానం ఇప్పుడు చూడబోతున్నాం. ముందుగా ఆవిరిలో ఉడికించుకునే ప్లేట్ తీసుకొని, అందులో పెద్ద ఉసిరికాయలు సుమారుగా ఒక 8, 10 తీసుకొని, నీళ్లు పోసి మూత పెట్టేసి ఆవిరిలో కొద్దిగా వేడెక్కనివ్వాలి. ఒక 10 నిమిషాలు వేడెక్కేసరికి పెద్దగా పోషకాలు పోవు గానీ, ఆ ఉసిరికాయలో ఉండే పచ్చదనం పోతుంది. గింజ ఊడొచ్చేస్తుంది. ఉసిరికాయ తొనలు అట్లా వచ్చేస్తాయి ఒలిచేసేస్తే. అట్లా తొనలు వేరు చేసుకుంటాం, గింజ తొలగించేస్తాం. ఇలా అన్ని ఉసిరికాయలు తొనలు ఒలిసిన తర్వాత దీనిలో ఇంక ఔషధ గుణాలు పెరగటం కొరకు చిన్న బాండీ తీసుకుని అందులో మెంతులు, సోంపు, జీలకర్ర ఈ మూడిటిని ఒక్కొక్క టీ స్పూన్ వేసేసేసి దోరగా వేడెక్కనివ్వాలి. అలా వేడెక్కిన తర్వాత మిక్సీ జార్‌లో వేసేసి వీటిని పౌడర్ చేసి పక్కన పెట్టుకుంటాం. మురబ్బా తయారు చేసేటప్పుడు ఈ మసాలా పొడి అందులో వేయటం కోసం సిద్ధం చేసి మనం పక్కన ఉంచుకుంటాం. ఒక చిన్న పాత్ర పెట్టి అందులో జీలకర్ర, కరివేపాకు కొద్దిగా, అల్లము తురుము ఒక టీ స్పూన్ వేసేసాం. ఈ 3 కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా మీగడ వేసేసి ఈ మూడిటిని వేగనిస్తాం. ఆ తర్వాత కారం కూడా ఉంటే కొద్దిగా మురబ్బా బావుంటుంది కాబట్టి 2 పచ్చిమిరపకాయలు ముక్కలు చేసేసి ఆ పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక చిన్న బీట్రూట్‌ని తురిమేసి ఆ బీట్రూట్ తురుము కూడా కలర్ కోసం, ఫ్లేవర్ కోసం ఈ ఆమ్లా మురబ్బాలో స్పెషల్ టేస్ట్ కోసం బీట్రూట్ తురుము వేసేసి మూత పెట్టేసి మనం మగ్గనివ్వాలి. బీట్రూట్‌లో ఉండే పచ్చంతా పోనివ్వాలి అట్లా. ఉడికేసరికి పచ్చదనం పోయి కమ్మగా ఉంటుంది. అసలు ఉప్పేసినట్టు టేస్ట్ వచ్చేస్తుందనమాట బీట్రూట్ వేస్తే. చప్పదనం పోవటానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. బయట ఎవరైనా సరే బెల్లము, పంచదారలు వాడుతుంటారు ఈ మురబ్బాలకి. మనం మాత్రం ఒరిజినల్ తేనె ఇట్లా వాడేసాం. ఆ తేనె వేసి కొద్దిగా వేడెక్కనిస్తాం. ఆ బీట్రూట్ ఇదంతా కూడా ఆ తేనెలో ఉడికి ఈ మిశ్రమంతా కూడా మంచిగా మురబ్బాకి రెడీ అవుతుంది. అలా రెడీ చేసుకున్న తర్వాత ఉడికించిన పెద్ద ఉసిరికాయ ముక్కల్ని అందులో వేసేసి ముందుగా పౌడర్ చేసి ఉంచుకున్న మసాలా పొడి, మెంతులు, సోంపుతో పౌడర్ చేసాం కదా! ఆ పౌడర్ ఇందులో వేసేసి కలిపేస్తాం. అల్లం మురబ్బా కంటే ఆమ్లా మురబ్బా చాలా చాలా యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్‌గా ఉంటాయి. ఔషధ గుణాలు అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడన్నా సీజనల్‌గా మనకి పెద్ద ఉసిరికాయలు దొరికినప్పుడు ఇలా పెద్ద ఉసిరికాయ మురబ్బా కూడా చాలా చాలా ఆరోగ్యాన్ని ఇవ్వటానికి, రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్‌ని అందించడానికి, ఇమ్యూనిటీని బూస్ట్ చేయటానికి ఉసిరికాయ ఎంతగానో ఈ రకంగా వాడుకున్నా ఉపయోగపడుతుంది. ఈ చలికాలంలో ఉసిరికాయ దొరికినప్పుడు ఎప్పుడైనా ఇట్లా కనుక చేసుకు తీసుకుంటే పొట్ట, ప్రేగుల్లో ఏదన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్న చెడ్డ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉన్న దాన్ని తగ్గించటానికి, శ్వాసకోశ సంబంధమైన సమస్యలు ఎక్కువ ఉండి గాలిగొట్టాల్లో శ్లేష్మాలున్న వాటిని తొలగించటానికి, ఇమ్యూనిటీని బూస్ట్ చేయటానికి, బాడీని డీటాక్స్ చేయటానికి, అట్లాగే సెల్ రిపేర్‌కి, సెల్ క్లీనింగ్‌కి, లివర్‌కి వీటన్నిటికి అద్భుతంగా ఈ పెద్ద ఉసిరికాయతో చేసిన మురబ్బా ఇలా చేసుకుంటే బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి తినటానికి కూడా మంచి రుచినిస్తూ, ఆరోగ్యాన్నిచ్చే విధంగా మనం చూపించాం కాబట్టి ట్రై చేసి చూడండి. మంచి లాభాలు పొందండి. నమస్కారం.